నమస్తే. మీ శివానిని. శివాని ఆంధ్ర వంటలో నేను ఈరోజు బీరకాయ పచ్చడిల కర్రీ వండుతున్నాను. ఎలా వండుతానో చూపిస్తాను చూడండి. గ్యాస్ ఆన్ చేశాను. ఆయిల్ కాస్త ఎక్కువే పడుతుంది దీనికి. ఉల్లిపాయలు ఒక 4 పచ్చిమిరపకాయలేసాను. ఒక్క ఉల్లిపాయ వేసాను. బీరకాయ తీపొచ్చేస్తేమో అని ఒక్క ఉల్లిపాయ వేసాను. దీంట్లో మగ్గడానికి ఒక టేబుల్ స్పూను సాల్ట్ వేసాను. ఒక హాఫ్ స్పూను పసుపు వేసాను. ఈ బీరకాయ పచ్చడిల్లోకి కొద్దిగా నూనె ఎక్కువ పడుతుంది. మనం దీన్ని మూత పెట్టేసుకుందాం. సిమ్లో పెట్టుకుందాం. బాగా ఎగిపోతుంది. ఇలాగే వేపుకోవాలి. ఎందుకంటే బీరకాయ కూర తీపి ఉంటుంది. అందుకని చెప్పేసి మనం కొద్దిగా ఇలా వేపుకోవాలి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తాం. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసాం. వేసి ఇది బాగా ఆగనివ్వాలి. అల్లం వెల్లుల్లిపాయ పేస్టు పచ్చి వాసన పోయేలాగా వేపుకోవాలి. అప్పుడే టేస్ట్ బాగుంటుంది. అది కూడా ఫ్రెష్ అల్లమే వాడండి. నిల్వ చేసిన అల్లం వేస్ట్. ఇంకా బయట కొంటే కెమికల్స్ అవి. మన ఇంట్లో ఒక్క నిమిషం మిక్సీలో ఆన్ చేస్తే అయిపోయాయి. మనం హైలో పెట్టేసుకొని ఇలాగే వేపేసుకుందాం. పచ్చివాసన పోయేలాగే వేపేసుకుందాం. నేను ఆగిలో పెట్టిన రొయ్యలు దీంట్లో వేస్తున్నాను. వీటిని కూడా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కొద్దిగా కలిసేలాగా కొద్దిగా ఆల్రెడీ ఉడికిపోయినాయి కదా, కొద్దిగా వేగనిద్దాం. ఇవి ఆల్రెడీ రొయ్యలు వేగినాయే కాబట్టి మనం బీరకాయ వేసుకుందాం. రొయ్యలు కానీ ఉడకబెట్టుకోకపోతే ఆవిలో పెట్టుకోకపోతే మీరు ఏం చేయాలంటే ఫస్ట్ వేసి ఏగేదాకా బాగా అయ్యేదాకా ఉంచాలి. నేను ఆగిలో పెట్టాను కాబట్టి పసుపు అన్నీ వేసి ఇదిగో మళ్ళీ బీరకాయ వేస్తున్నాను. చిన్న చిన్న ముక్కలు కోసాను, ఎక్కువ వేయటం లేదు. ఓ 3 బీరకాయలు వేసాను అంతే. దీన్ని పైకి కిందకి కలిపి ఇప్పుడు దీన్ని కాసేపు మూత పెడదాం. ఎందుకంటే బీరకాయలో వాటర్ ఉంటుంది. నీళ్ళన్నీ పోయి ఇంకా మనకి ఇలాగా వచ్చింది. చూసారు కదా, నూనె బయటికి తేలింది. ఇప్పుడు మనం దాంట్లోని ఒక స్పూన్ కారం వేసాము. 2 స్పూన్లు కారం వేస్తాను ఇప్పుడు. చూడండి, రెండు స్పూన్లు కారం వేసాను.
మన ఇంట్లో తయారు చేసుకున్న మసాలా వేస్తున్నాను. 1½ స్పూన్ సరిపోతుంది. దీన్ని మనం బాగా ఇవన్నీ కలిసేలాగా ఈ కారం ఈ మసాలా అంతా ఈ బీరకాయకి రొయ్యలకి పట్టాలన్నమాట. పడితేనే అప్పుడు టేస్ట్ వస్తుంది. ఒక నిమిషం ఉంచాలి అలాగా. ఇప్పుడు చూసారా దీనికి కారం మసాలా పట్టింది. ఇప్పుడు మనం దీంట్లో ఏమి వేయాలంటే వాటర్ ఒక 1/2 గ్లాస్ వేస్తున్నాను వాటర్. మరి రొయ్యలు ఉడకాలి కదా, అందుకని ఒకసారి బాయిల్ అయింది కాబట్టి ఒక 1/2 గ్లాస్ వేసాను. ఇప్పుడు తగినంత సాల్ట్ మీరు చూసుకొని వేసుకోండి, మీకు సాల్ట్ ఎంత కావాలో. నేను 1 స్పూన్ సాల్ట్ వేసాను. అంతే, కలిపేసి మనం మూత పెట్టేయాలి. కూర రెడీ అయిపోయింది చూసారా, ఆయిల్ పైకి వచ్చేసింది. ఎంతో రుచికరమైన బీరకాయ రొయ్యల కర్రీ చాలా బాగుంటుంది. చేసుకొని తినండి. మీరు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. ముందు వీడియోస్ కూడా చూడండి, కాస్త ఎంకరేజ్ చేయండి. నేను ఇంకా ఎన్నో రకాలు చేస్తాను. అయిపోయింది, ఇప్పుడు నేను సర్వింగ్ బౌల్లో తీస్తున్నాను. గుమగుమలాడే రొయ్యలు బీరకాయ కర్రీ రెడీ అయిపోయింది. అందరూ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కండి. మీ అందరూ పాత వీడియోస్ కూడా చూసి నాకు ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ.